వేద పండితులచే శుభకార్యాలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఈ సెప్టెంబర్ నెలలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? వీళ్ళు ఎలాంటి పరిహారం చేయాలంటారు? తప్పకుండా. ముందుగా సింహగణపతి దేవతాభ్యో నమః. చూసే వంటి వీక్షకులకు నమస్కారం. వృశ్చిక రాశికి సెప్టెంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది, వారికి ఎటువంటి ఒక వైభవం అనేది కనపడుతుంది అనేసి జరుగుతుంది. గత మాసంలో వృశ్చిక రాశి వారికి కూడాను అనేక రకమైనటువంటి ఒక సమస్యలు, ఒత్తిళ్ళు, ఇబ్బందులు, మానసికమైనటువంటి బాధ, అనేక రకమైనటువంటి కొన్ని దోషాల ద్వారా ఇబ్బంది బాగా పడ్డారు. ఏమండి, అది కేతు గ్రహ దోషం కావచ్చు, ఇతర గ్రహాల దోషాలు కావచ్చు. ఏమండి, దాని ద్వారా వాళ్ళు బాధపడినారు. కాబట్టి వచ్చే మాసంలో ఏమైనా మార్పు ఉంటుందా, వాళ్ళకి ఏమైనా చైతన్యం చేరుతుందా, వాళ్ళకి మంచి ఒక లాభదాయకం ఉంటుందా అనేసి అంశంపైన మనం ఇది ఉంటుంది. వృశ్చిక రాశి వారికి గత మాసం కన్నా ఈ మాసంలో కొద్దిగా మెరుగుగా ఉంటుంది. ఎటువంటి కూడా ఒత్తిడి లేకుండా, అనేక రకమైనటువంటి బాధ లేకుండా ఉంటే ఒక గణపతిని మనం పూజించుకోవడం వల్ల మంచి లాభదాయకం రావటం అనేది జరుగుతుంటుంది. వాస్తవానికి వృశ్చిక రాశి వారికి ఏకాగ్రత, లోనితనము, ప్రశాంతమైనటువంటి వాతావరణం రావడానికి బాగా ఆస్కరిస్తుంటారు. హడావుడి ఉండటం, పబ్లిక్లో ఉండటం, మరియు ఇలా ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం, అలాంటివి ఏమి కాకుండా వాళ్ళ ఒక ప్రశాంత ఒక మ్యూజిక్ వినటము, ఒక ఆరోగ్యమైనటువంటి ఒక ఆనందాలు ఉంటుంటారు. అలాంటి ఒక మూమెంట్ ఉన్నప్పుడు ఇతరులను బాధ పెట్టడం కానీ, ఇతరులను ఏమైనా అనటం కానీ అలాంటివి కూడా ఉండకుండా సంతృప్తితో వాళ్ళతో వాళ్ళే సంతోషపడుతూ ఉండేవంటి ఒక ఇది వృశ్చిక రాశికి ఉంటుంది. సో అటువంటి సమయంలో ఒకసారి తుఫాను వచ్చినట్టుగాను, ఒకటేసారి వాతావరణం వాళ్ళ జీవితంలో మార్పు రావటము, అలాంటివన్నీ గత మాసాల్లో కొన్ని జరిగాయి. వాళ్ళకి ఒక మైండ్ ఒకటేసారి స్విచ్ ఆఫ్ కావటం అలాంటివి జరుగుతుంటాయి. సో ఈ సెప్టెంబర్ మాసంలో వాళ్ళకి అటువంటి జరగకుండా, అటువంటి ఒక ఇబ్బంది పడకుండా చక్కగా పగడ గణపతి అంటే మనకి పగడంతో తయారు చేసినటువంటి వినాయకుడు కనపడుతుంటారు. ఆ వినాయక స్వామి వచ్చేసి కుడివైపు తొండం కాకుండా ఎడమవైపు తొండం ఉన్నది తెచ్చుకోవాలి. అదేంటండి అందరు కుడివైపు పెడతారు అని మీరు ఎడమవైపు అంటే ఈ రాశికి వాడికి ఎడమవైపుదే కావాలా. అది ఎంత ఉండాలి, ఏ సైజులో ఉండాలి அப்படின்னு చక్కగా ఈ యొక్క మందం ఉంటే చాలు. అంటే మనకు 1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. ఎక్కువగా పెద్దగా ఉండకూడదు పగడం అనేది. అది 41 రోజు పాటు కూడా స్వామివారిని చక్కగా బియ్యంలో గిన్నెలో పెట్టి స్వామివారిని చేయాలి. స్వామివారిని పూజించుకోవాలి, ఆహ్వానం చేయాలి, ప్రతిష్ఠ చేయాలి. పూజిస్తే చక్కగా భగవంతునికి మనము నెయ్యితో, ఆవు నెయ్యితో దీపారాధన చేసి, అంటే వృశ్చిక రాశి వాళ్ళు ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. అది ఏంటంటే వెండి గిన్నె పెట్టుకోవచ్చు, లేదంటే మీ బ్రాస్ గిన్నె పెట్టుకోవచ్చు, దీపాలు ప్రమిదలు, లేదంటే మట్టి ప్రమిద, మీ శక్తికి తగిలించినటువంటి ప్రమిదలు పెట్టుకొని ఏదైనా కూడా దక్షిణాముఖంగా పెట్టి పూజించాలి. అంటే ఇప్పుడు నూనె ఏ విధంగా ఉపయోగిస్తే మంచిదండి దీపారాధనలో? నవ్వు నెయ్యి. మన ఒక్కొక్క రాశికి ఒక్కొక్కటి అనుకున్నాం. అవును, ఇది ఆవు నెయ్యిదా పెట్టి పూజించాలా. ప్రమిదలు ఏదైనా పర్వాలేదు, మట్టి ప్రమిద కావచ్చు, వెండిది కావచ్చు, బంగారుది కావచ్చు, ఇతరిది కావచ్చు. మీ సాశక్తిలో ఏది బాగుంటుందో అది చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఉత్తరం నుండి దక్షిణం వైపు స్వామివారి చూడాలి. మీరు ఉత్తరం వైపు ఉండేటట్టుగా చూసుకోవాలి. ఒక కంటైనర్స్లో వచ్చేసి స్టీల్ బౌల్ కాకుండా బ్రాస్, కాపర్లో బియ్యం పోసి స్వామివారిని అందులో పగడ గణపతిని పెట్టాలి. పగడ గణపతి పెట్టి ఆ పీఠం మీద పెట్టి చక్కగా స్వామివారిని అలంకరణ చేసి పసుపు కుంకుమ వేసి స్వామివారి ఒక మూల మంత్రాలతో స్వామివారిని పూజించడం వల్ల అద్భుతమైనటువంటి ఒక వైబ్రేషన్స్ రావటం జరుగుతుంది. ఎప్పుడైతే కూడా మీకు కార్యం సిద్ధి అయిన తర్వాత అద్భుతమైనటువంటి ఫలితం రాగానే ఆ ఒక గణపతిని చక్కగా మీరు మెడలో వేసుకోవచ్చు, ఏమండి, లేదంటే ఉంగరం చేసుకోవచ్చు. మీ ఒక ఇష్టం, మన ఇష్టం. 41 డేస్ కాగానే పెట్టుకుంటే ఎప్పుడు ఆ వినాయకుడు మిమ్మల్ని తోడుంటారు. స్త్రీ అయినా పురుషుని ఎవరైనా కూడా చక్కగా ధరించుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఏమంటే మరి అంత పెద్దగా అవుతుంది అంత ధరించుకోవచ్చా అంటే, భగవంతుని ధరించుకోవడం వల్ల ఏ ఇబ్బంది అవుతాయి? చిన్న సైజు కూడా పర్వాలేదు.
ఇంత చిన్నగా మీకు ఉంగరం సైజులో దొరికినా పర్వాలేదు, ఒక 3.5 క్యారెట్లు ఉన్నా పర్వాలేదు, పెట్టుకొని పూజించండి. మంచి ఫలితం లభిస్తుంది, మంచి లాభదాయక యోగం ఉంటుంది. చాలా చక్కగా తెలియదు గురుగారు, ధన్యవాదాలు. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.